హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సౌమ్య. నిన్న మేము తెనాలిలో ఒక ఇన్ఫర్టిలిటీ క్యాంప్, ఐవీఎఫ్ క్యాంప్ కండక్ట్ చేశాము. అక్కడికి చాలామంది సంతానం లేని కపుల్స్ వచ్చారు. యాజ్ వెల్ యాజ్ కొంతమంది అమ్మాయిలు ఒంటరిగా వచ్చారు. మీ హస్బెండ్ ఏరమ్మా అని అడిగితే, మా హస్బెండ్ రానన్నారు మేడం, నాకే ప్రాబ్లం లేదు, నువ్వే వెళ్ళి చూపించుకో అని అన్నారు. సో ఇది ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ రావాలంటే అమ్మాయిలో ఎగ్, అబ్బాయిలో స్పర్మ్ కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది కదా. సో ట్రీట్మెంట్ కోసం, సంతానం లేనప్పుడు ట్రీట్మెంట్ కోసం కౌన్సిలింగ్ కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు రావాలి. అమ్మాయి ఒక్కతే ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? ఇప్పుడు అబ్బాయిలు కొంతమంది ఐదర్ షైగా ఫీల్ అవుతూ ఉండుండొచ్చు, లేదా సోషల్ ఇన్హిబిషన్ ఫీల్ అవుతూ ఉండుండొచ్చు, లేదా ఏమైనా ప్రాబ్లం ఉందేమో అది తెలిస్తే మళ్ళీ అందరూ ఏమనుకుంటారో అని అనుకోవచ్చు. కానీ అది రాంగ్ అండి. ఖచ్చితంగా హస్బెండ్ వైఫ్ ఇద్దరు రావాలి. ఒక్కోసారి మీ రిపోర్ట్ ఖచ్చితంగా నార్మలే ఉండుండొచ్చు, ఒక్కొక్కసారి కొంచెం కదలికలు తగ్గటమో, కొంచెం ఆకారంలో డిఫెక్ట్స్ ఉండటమో అయ్యుండొచ్చు. ఆ సింపుల్ వాటిని ట్రీట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీస్ ఈజీగా న్యాచురల్గా ఐయుఐలో కూడా వచ్చేస్తూ ఉంటాయి. అదే అమ్మాయి ఒక్కతే ట్రీట్మెంట్కి వస్తూ ఉందనుకోండి, మీకు ట్రీట్మెంట్‌కి మనీ వేస్ట్, టైం వేస్ట్ అండ్ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ప్రెగ్నెన్సీ రాదు. సో ఖచ్చితంగా అమ్మాయిని, అబ్బాయిని ఇద్దరిని ఎవాల్యుయేట్ చేస్తే ప్రెగ్నెన్సీ అనేది తొందరగా వస్తుంది. సో కపుల్స్ ఇద్దరు కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకొని సంతానం కావాల్సిన వాళ్ళు ఇద్దరు కలిసి రండి. థ్యాంక్ యూ.